ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆ మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మన జీవితంలో మరొక దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. అయితే ఒక వాక్యం చెలవిస్తూ ఉంది ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఇక్కడ సమూయేలు గారు సౌలుతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను రాజుగా చేశాడు కదా, అయితే తిరుగుబాటు చేస్తాడు. మొదటి వచనం మనం చూస్తే తిరుగుబాటు చేస్తాడు. అయితే అక్కడ సమూయేలు అంటాడు, ఒకడు దహన బలుల వల్ల లేకపోతే సమాధాన బలుల వల్ల యెహోవా సంతోషించడు గాని మాట వినటములో సంతోషిస్తాడంట. ఆమె దేవుని యొక్క మాట వినే విషయంలో దేవుడు సంతోషించే దేవుడు అయి ఉన్నాడు. మన నుండి దేవుడు కోరుకుంటేది మన ఇచ్చే కానుకో, లేకపోతే మనం ఇచ్చే దహన బలో, లేకపోతే మనం ఇచ్చే ఏదైనప్పటికీ వస్తువు రూపంలో ఏదైనప్పటికీ కూడా ఇస్తే ఆయన సంతోషించేవాడు కాదు. కానీ ఆయన దేంట్లో సంతోషిస్తాడు అని అంటే మాట వినే విషయంలో సంతోషిస్తాడు. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదండి, మన పిల్లలు కూడా ఒకడు మాట వినేవాడు ఉంటాడు, ఒకళ్ళు మాట వినలేని కూడా ఉంటారు. అయితే మనము ఎవరికి పని అప్పగిస్తాము అని చూస్తే మాట వినేవాడికి మాత్రమే మనం పని అప్పగిస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే మాట విన్నప్పుడు మనము ఎంతో మన హృదయంలో నా పిల్లలు నా మాట వింటున్నారు అన్న విషయంలో మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మాట విన్నవారి విషయంలో దేవుడు ఎంతగా సంతోషిస్తాడంటే ఆ సంతోషానికి అద్దులు ఉండవన్నమాట అండి. అందుకనే దేవుడు ఆయన ప్రతి విషయంలోనూ కూడా మాట వినే విషయంలో కోరుకుంటున్నాడు. చూడండి, ఆ దినాన్ని ఆ నోవాహును పిలిచాడు. దేవుడు నోవాహును పిలిచి వాడను సిద్ధపరచమని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఆ రోజున ఎంతగా ఆ నోవాహు విధేయత చూపించాడు, ఎంతగా దేవుని మాటకు లోబడ్డాడు, ఎంతగా దేవుని మాటను నెరవేర్చగలిగాడు. కారణం ఏంటంటే ఆ దేవుని మాట నమ్మాడు. దేవుని యొక్క మాటను నమ్మాడు. నాకు ప్రభువు చెప్పాడు, నేను చెయ్యాలంతే అనుకున్నాడు, అంతే. అలాగా పడవను సిద్ధపరిచాడు గనక తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి గల కారకుడయ్యాడు. ఈ రోజున దేవుని యొక్క మాట మనం కూడా వింటే మన కుటుంబాలను కూడా మనం రక్షించుకోవటానికి గల కారకులం అవుతాం. మాట వినకపోతే గనక అక్కడున్న ప్రజలు చూడండి,